పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పర్యటన చేస్తున్నారు. అలాగే జూనియర్ ఆర్టిస్టులు జబర్దస్త్ టీం అయితేనో ఆయన మీద ఉన్న అభిమానంతో ఉన్న వాళ్ళందరూ కూడా పిఠాపురం నియోజకవర్గం వాళ్ళ యొక్క షూటింగ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని అభిమానంతో ఎవరికి ఏమి ఇచ్చి కాదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా చాలా గట్టిగా ఎంతో ఎండనక కూడా లెక్క చేయకుండా చాలా గట్టిగా చేస్తున్నారు. అలాగే మోడీ గారు ఇచ్చే గ్యారంటీతో పవన్ కళ్యాణ్ గారు షూటీతో ఈ యొక్క మన రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వస్తుంది. దీని పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పేరు మార్చుకుంటా అని చెప్పి ముద్రగడ్డ గారు అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? ముద్రగడ్డ గారు అంటే ఆయన పెద్ద ఆయన కదా, ఆయన పెద్ద అయిన తర్వాత కొంతమంది పూర్వం ఏమనేవారంటే చిన్న వయసులో చేటలు పెద్ద వయసులో వస్తుంటాయి, అటువంటి పెద్ద వయసులో ఏం మాట్లాడతారో ఏటో తెలియదు కాదు, దానివల్ల ఆయన మాట్లాడుతున్నారు. అది ఆయనకే తెలియాలి. ఈరోజు వాళ్ళ అమ్మాయి గారు కూడా చెప్పారు, మా నాన్నగారిని ఇలాగ వాడుకుంటున్నారు తప్ప మా నాన్నగారు మనస్ఫూర్తిగా అంటలేదు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఆయన బంపర్ మెజార్టీతో 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇవాళ SCZ అయ్యి ఉన్నాయంటే కంపెనీలన్నీ కూడా ఇవాళ చదువుకున్న ప్రతి డిగ్రీ చేసిన కుర్రోడికి కూడా ప్రతి ఒక్కరికి జాబులు వస్తాయి. ఆయన మాకు పిఠాపురం రావడం అంటే ఎంతో పుణ్యం చేసుకున్నాం మా ప్రజలంతా కూడా. అంతే. మరి ముద్రగడ్డ గారు మంచి అయినండి. అంటే కొంచెం మరి ఆయనకి ఇంచుమించు 65 సంవత్సరాలు 70 సంవత్సరాల పైన ఉంటాయండి. ఎవరికైనా నేనే కాదు ఎవరైనా కూడా ఆ టైంలో మాట్లాడడం ఆయన కూడా మంచి వ్యక్తి. ఏదైనా ఆయన ఏంటంటే వయసులో కొంచెం మాట్లాడడం మనం అది ఇంకా రకరకాలుగా మనం అనుకోవడం, కానీ వయసు ఎవరైనా సరే వయసు 70 సంవత్సరాల వ్యక్తిలోకి కొంచెం నిద్ర కొంచెం పని చేయదండి. దానివల్ల ఏదో మాట్లాడతారు. ఇంకా ఆయనకి ఏమి ఆయన సమస్య లేదండి. ఇవాళ 1,00,000 ఓట్లతో మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుంటామండి. ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం గారు పేరు మార్చేసుకుని ఉప్మా పంచి పెట్టేసుకోవచ్చు, పర్వాలేదు. మధ్యలో ఒకసారి పాకం గారు కూడా వేస్తుంటాడు, ఏం పర్వాలేదు. ఇప్పుడు నుంచి రేపించినా సరే పేరు మార్చేది ఉప్మా పంచి పెట్టేసుకోవచ్చు ముద్రగడ్డ పద్మనాభం గారు. వయసు పెరిగిపోగలదు, పొరపాడైపోయి మాట్లాడుతున్నాడు ఏటేటో. ఏమీ లేదు, ముద్రగడ్డ పద్మనాభం సీన్ అంత లేదు. మా చేబ్రోలు ముద్రగడ్డ పద్మనాభం చేబ్రోలు అడుగు పెట్టి చూడమని చూద్దాం, అయిపోయింది. ఎవరి గీత అండి? గీత ఎవరికి తెలియదు. గీత గారు రాత మారిపోయింది, ఏం లేదు, ఏమీ లేదు. అర్థమైందండి. ఏదో జగన్ రెడ్డి ఏదో ఎత్తున్నాడు కదా వీళ్ళకి తాయినాలు పెట్టి మన ముద్రగడ్డ పద్మనాభం గారు పేరు మార్చేసుకుంటాడు. అంటే నాకు ఎటువంటి పదవి ఆశించట్లేదు, నేను ఓన్లీ సేవ చేయడం మాత్రం. సేవ చేయడానికి ఎవరికి సేవ చేయడం? ముద్రగడ్డ పద్మనాభం గారు కూతురే చెయ్యంది ఇవాళ. ముద్రగడ్డ పద్మనాభం గారు కూతురే చెయ్యంది. ఇంకేం నీ సేవ ఎవరికి చేస్తున్నాడు ముద్రగడ్డ పద్మనాభం గారు? లేకపోతే మాట్లాడదు కాదు అని చెప్పి చెప్తున్నారు. ఏదండి ఇదంతా పక్క రాజకీయం అండి, అర్థమైందండి. ఇదంతా పక్క రాజకీయం, ఏమీ లేదు. పేరు మార్చుకుంటాను అన్నాడు, అతను మార్చకపోతే మేము మార్చి ఇక్కడ పంచిపెడతాం ఉప్మాలో. పేరు అతను మార్చుకోలేదు అనుకోండి, మేము మార్చేస్తాం, మేము పంచిపెడతాం ఉప్మాలే కదా అండి. ఏం మారుతాడంటే పద్మనాభం రెడ్డి అని మారిపోతాను అన్నాడు. బ్రాకెట్లో ఉప్మా రెడ్డి అని కూడా పెడేస్తాం, ఉప్మాలు పంచి పెడతాం హాయిగా హ్యాపీగా. అవతరం అయితే కిల్లంపూడి కూడా పంపుతాం, అతను కూడా తింటాడు.